ఎగ్ ఫ్రై ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? ఒక్కసారి నేను చూపించే విధంగా ఎగ్ ఫ్రై ట్రై చేస్తే మీరు ఎగ్‌తో ఏ డిష్ చేయకుండా ఎప్పుడు ఈ రెసిపీనే చేస్తారు. ఇక లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము ఎగ్స్‌ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాతకి ఒక పాన్ పెట్టేసి అందులో 2 పావుల నూనె వేసేసి అందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ మరియు కాస్తంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. గరిటనేది పెట్టకుండా మనము పాన్‌తోనే టోస్ట్ చేయాలి. ఎగ్స్ వీడియోలో చూపిస్తున్నట్లుగా కాస్తంత ఫ్రై అయితే చాలు. తీసేసి పక్కన పెట్టేసి మరలా అదే ఆయిల్‌లో పోపు దినుసులు మరియు కరివేపాకు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు పొడుగ్గా తరిగిన 3 ఉల్లిపాయల్ని, సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. పసుపు మనము ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై చేస్తున్నప్పుడు వేసాం కాబట్టి అదే సరిపోతుంది. మరలా ఇప్పుడు 1 టేబుల్ స్పూను ఫ్రెష్‌గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మంచిగా కలుపుకున్న తరువాతకి రుచికి తగినంత ఉప్పు 1½ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవడమే. మంచిగా ఆనియన్స్ 65% ఫ్రై అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసేసి చక్కగా కలుపుకోవాలి. కారం వేసాక ఒక 2 మినిట్స్ మరలా ఫ్రై చేసుకొని అందులో మనం ముందుగా బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని వేసేసుకోవడమే. ఇంకేముంది, ఈ ఆనియన్స్ మసాలా మొత్తం ఎగ్స్‌కి మంచిగా కలిపేసేసి పైన కాస్తంత గరం మసాలా మరియు కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు దయచేసి నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.